అంటే నడి రోడ్డు మీద వెహికల్ అనేది ఆపిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ అనేది కంపల్సరీ డ్యాష్ ఇస్తుంది కదా. మరి డ్యాష్ ఇచ్చేటప్పుడు ఆ డ్యాష్ ఇచ్చింది, నెక్స్ట్ ఏంటంటే ఆ వెహికల్ ఆ మ్యాక్సీ అనేది ఆ వెనుక నుంచి వచ్చిన లారీ డ్యాష్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాక్సీ అనేది టర్న్ అయిన తర్వాత పాపం ఆ బైక్ ఆయన కూడా పాపం ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ ఆయన కూడా ఆయన కూడా ఆ యాక్సిడెంట్ గురయ్యాడు. అంటే మనం చేసిన ఒక చిన్న పొరపాటు వలన ఎన్ని ప్రాణాలు పోతున్నాయి అనేది మీరు ఆలోచించండి. మీరు ఏమనుకుంటున్నారంటే డ్రైవర్లు, అంటే నేను డ్రైవర్ని కించపరిచే మాటలైతే ఆడటం లేదు. డ్రైవర్ ఏమనుకుంటున్నారంటే నేను ఎక్స్పీరియన్స్ డ్రైవర్ను, నాకు అన్నీ తెలుసు, రోడ్ రూల్స్ తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ ప్రమాదం అనేది ఏ విధంగా ఎక్కడి నుంచి పొంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు. అంటే మనం చేసిన తప్పుకి మన మ్యాక్సీలోటో ఆటోలోటో కారులో ఎక్కే ప్రయాణికులు ఎంత అంటే వాళ్ళ లైఫ్లు కూడా వేస్ట్ అయిపోద్ది. మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అంటే రోడ్డు ఎక్కిన తర్వాత మనం ఏంటంటే అన్ని విధాలుగా అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి. చూడండి, అంటే తను మ్యాక్సీ డ్రైవర్ ఎంత తప్పు చేశాడు. మీరు సైడ్ చేసి ఒకవేళ వెహికల్ అయిపోతే ఆ ప్రమాదం అనేది జరుగుండేది కాదు కదా. లేకపోతే అంటే మీరు చేసింది ఒకటే పొరపాటు ఏంటంటే మీరు మీరు పాటలు పెడతారు కదా, అంటే చాలా దారుణంగా పాటలు అనేవి పెట్టింది మంచిది. అంటే పోనీ అక్కడున్న ప్రయాణికులకి కొద్దిగా ఆనందాన్ని పంచాలనే ఆలోచనతో మీరు సాంగ్స్ అని పెడుతున్నారు. కానీ సాంగ్స్ విపరీతమైన సౌండ్ పెట్టడం వల్ల ఏంటంటే అవతల నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది మీకు అర్థం అవడం లేదు.